హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే 30 సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియోలో 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి, కానీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు దానికి, అలాగే అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎందుకు ఇవ్వలేదన్నది ముందు వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలనుకున్నాం, కానీ నాకు అలా ఇవ్వడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకనేసే మీతో మాట్లాడుతూ వీడియో చేయాలనుకుని ఈ వీడియోని చేస్తున్నానండి. చూడండి, ఇది 30 సైజ్ బ్లౌజ్ అండి. చెప్పాను కదండి ముందు వీడియోలో బ్లౌజ్ ఎలా కొలత పట్టుకోవాలన్నది. చూడండి, ఇప్పుడు గొండి పట్టి మనం కొలవకూడదండి, ఇక్కడ వరకునే మనం కొలుచుకోవాలి. ఈ గొండి పట్టి ఏంటన్నది మనం యాడ్ చేస్తాం, అది అందుకనేసి అది లెక్కలోకి తీసుకోకూడదు మనం. చూడండి, బ్లౌజ్ మొత్తం లూజు ఇలా చూసుకోవాలండి మొత్తము. చూడండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ తిప్పుకోవాలండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 14.5 ఇంచీలు వచ్చిందండి. అదే 14.5 ఇంచీలు ఇలా క్లాత్ మీద పెట్టుకోవాలి. చూడండి, పెంచాను, డాట్ పెట్టుకున్నా. షోల్డర్ 5.5 వస్తుందండి. చంకదింపు కూడా 5.5 పెట్టాలి. షోల్డర్ ఎంత పెట్టామో చంకదింపు కూడా అంతే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 2.5 వేస్ట్, 3 మెయిన్. చూడండి, నడుము లూజ్ చూసుకుందాం. ఇప్పుడు నడుము లూజ్ అంటే ఇలా పట్టుకోవాలండి. 16.5 వచ్చింది. 16.5న ఆఫ్ చేయండి. అలాగే ఖర్చుల కోసం 1 ఇంచ్ డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్లో డాట్ తీస్తాం మనం. అంతా కలిపి మొత్తం 2.5 ఇంచీలు తీసుకోవాలండి. ఖర్చు వెనకాతల నడుము లూజు అంతా కలిపి. చూడండి, బ్యాక్ నెక్ డీప్ చూద్దాం. చూడండి, ఇప్పుడు సేమ్ షోల్డర్ దగ్గర పట్టుకుని ఇక్కడ వరకు కొలుచుకోవాలండి. రౌండ్ వరకు 9.5 వచ్చింది. 9.5. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ఇది అయితే ఇప్పుడు లైనింగ్ వాళ్ళు గోట్ వేయమని చెప్పారు. ఇది 2.5. చాలామందికి ఇది 10 వచ్చి డీపు 3 వస్తుంది. వాళ్ళు అలా పెట్టమని చెప్తారు, డీప్ పెంచమని చెప్తారు కదండి. డీప్ పెంచమని చెప్పినప్పుడు ఇది 3 పెట్టాలండి, అంతకు మించి ఎక్కువైతే ఉండదు ఏ బ్లౌజ్కైనా. లేదు, నార్మల్ బ్లౌజులకి అయితే 2.5 ఉంటుంది. చూడండి,
ఇది బ్రాడ్ పెంచమన్నారని చెప్పేసి ఇక్కడ కూడా 3 పెట్టకూడదండి. ఇది 2.5 వస్తుంది, ఇది 3 వస్తుంది. ఒకవేళ డీప్ ఎక్కువగా పెంచమంటే కనుక, లేదంటే 2.5 పెట్టాలి. ఇదంతా ఒకే లెక్క కాదండి. ఇది 2.5 నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కొంచెం క్రాస్ తీయాలి. అంతవరకు ఇలా స్ట్రైట్గా తీయకూడదు, కొంచెం క్రాస్ చేయాలి. అప్పుడు ఇక్కడ 3 వస్తుంది, ఇది 2.5 వస్తుంది. ఇలా చేయాలి. అది ఇది ఈక్వల్గా చేసేస్తే మాత్రం షోల్డర్ జారిపోతుందండి. ఇక్కడ లోతు అయితే 1.5 అయితే తీసుకుంటున్నానండి నేను. చూడండి ఫ్రెండ్స్, చంక రౌండ్ తీసుకుందాం. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎనిమిది ఇంచీలు అయితే వచ్చిందండి. అదే 8 ఇంచీలు ఇక్కడ సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సరిపోయింది. ఇక్కడ డాట్ కలవాలండి. అలాగే 2.5 ఖర్చుకు తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వెయ్యాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచులో రౌండ్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచు రౌండ్. ఇక్కడ రౌండ్ తిరగాలి కదండి బ్యాక్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కట్ చేద్దాం. బ్లౌజ్ మెజర్మెంట్ అసలు ఎలా తీసుకోవాలన్నది తెలిస్తే ఈజీగానే ఉంటుందండి, కష్టంగా అనిపించదు. చాలామంది నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పడి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే ఉండదండి. చూడండి, యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాల్సి అంటే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ డాట్ కొంచెం మనం మెజర్మెంట్ జాగ్రత్తగా వేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది. చూడండి, బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే తీస్తాం కదండి. డాట్స్ కొట్టు ఇలా షోల్డర్ దగ్గర హాఫ్ పెట్టుకొని చూడండి, చిన్న కట్ అయితే ఇచ్చుకుంటే మార్కింగ్ కింద ఉంటుందండి మనకి. అలా హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇది ఆపోజిట్ వైపు ఉండాలి, క్లోజింగ్ మన సైడ్ ఉండాలి. ఇలా 4 మడతలు అయితే వేయాలి. ఇప్పుడు ఏ కొలత బ్లౌజ్లో చూడాల్సి వచ్చినా ఊక్సిల్ పట్టీ వైపే చూసుకోవాలండి. ఎందుకంటే గొండి పట్టీ అన్నది మనం వేస్తాం కాబట్టి ఇది లెక్క ఉండదు. చూడండి, ఇలా చూసుకుని ఇలా పెట్టేసుకోవడం కాదండి. బ్లౌజు టేప్ తీసుకోండి. బ్లౌజ్ హ్యాండ్ ఎంత వచ్చింది? 6.5 వచ్చిందండి. 6 వచ్చింది. ఇది 6.5 1/2 ఇంచ్ అన్నది ఖర్చులో పోతుంది. చూడండి, ఈ 1/2 ఇంచ్ అన్నది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. లైనింగ్ బ్లౌజులకి ఏ బ్లౌజులకైనా మనం గోట్ వేసుకుంటేనే అందంగా ఉంటుంది. చూడండి, 6 పెట్టాను, ఇది 1/2 ఇంచ్ పెట్టా. మార్కింగ్ వేసేసుకుంటున్నాను.
దీనికి కూడా గోట్ వేయమన్నారు, హ్యాండ్స్కి కూడా గోట్ వేయమన్నారు. ఇది 1 ఇంచ్ పెట్టుకోవాలండి. రౌండ్ తీస్తాను కదా ఇక్కడ షోల్డర్ దగ్గర హ్యాండ్ రౌండ్ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ చూసుకుందాం. ఆరున్నర అయితే వచ్చిందండి. హ్యాండ్ లూజు 6.5. అదే 6.5 ఇక్కడ పెట్టాలి. నార్మల్ బ్లౌజులకి అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచు వదులుకుంటాం హెమ్మింగ్ చేయడానికి. అది ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి గోట్ వేయడానికి ఏం వదలని అవసరం లేదు. చూడండి 6.5 పెట్టాను. కరువు తిప్పడానికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చంక దింపు మనం బ్యాక్ పార్ట్లో చంక దింపు చూసుకున్నాం కదా, చూడండి 8 అయితే వచ్చింది అనుకున్నాం కదా, అదే చంకదింపు ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ముక్క అతికైతే పడుతుందండి. ఇక్కడ ముక్క అటాచ్ చేసుకోవాలి లైనింగ్ పీస్. ఇప్పుడు చూడండి కరువు తీసుకుందాం. ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి హ్యాండ్ అయితే ఇలా కరువు రావాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఇప్పుడు. ఓపెన్స్ మన వైపుకి వేయాలండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, అదే బ్యాక్ హుక్స్లో అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ అన్నది మన వైపు పెట్టుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ 3, ఇదంతా ఇలా మార్కర్ సేమ్ యాజ్ ఈజీగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఇక్కడ చంక ఈ లోతు తీయడానికి ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో చంక దింపుకి కరువు తిప్పగానే ఇక్కడ అక్కడి నుంచి ఇలా ఇక్కడ మార్కింగ్ అయితే వేయాలి ఫ్రంట్ పార్ట్లో. అలాగే ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా ఇది 3 ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ 3కి పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ అయితే 3 వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ చూద్దాం. 9 ఇంచీలండి. ఆరు ఇంచీలు పొడవు పెట్టుకున్నాను.
2.5 ఇంచీలు ఇది తీసాను. చూడండి ఫ్రెండ్స్, నెక్ డీప్ కూడా ఇలాగే 1/2 ఇంచు మార్జిన్తో ఇలా రౌండ్ అయితే తీసుకోవాలండి. బుక్స్లు పట్టి హైట్ చూసుకుందాం. ఖర్చుతో కలిపి 4.5 ఇంచీలు వచ్చిందండి. చూడండి, 4.5 ఖర్చు కలిపే వస్తుందండి ఇట్లా. ఇప్పుడు మెయిన్ డాట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ 3 ఉంది చూడండి, 3ని ఆఫ్ చేయండి. 3ని ఆఫ్ చేస్తే 1.5 వస్తుంది, 1.5 ఇంచు అయితే వస్తుంది. సింపుల్గా తీసుకుని ట్రిప్ చెప్తున్నాను. చాలామంది ఇలా పెట్టుకుంటారు, రాదు అలా. ఇలా 1.5 ఆఫ్, ఇక్కడ 1.5, ఇది 1.5. సెంటర్లో ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి మనం ఇలా టేప్ని అయితే ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి, ముందు ఇది ఫ్రంట్ పార్ట్ డాట్, మెయిన్ డాట్ ఎక్కడికి వచ్చిందో చూపిస్తాను. చూడండి, మెయిన్ డాట్ తీసుకునే విధానం చూడండి ఫ్రెండ్స్. ఇలా హైట్ పట్టుకోండి. ఇది అస్సలు సాగదీస్తే ఎంత వస్తుందో మనకి 15 ఇంచెస్ వచ్చేస్తుంది. షోల్డర్ లెక్కలోకి రాదండి, 15 వచ్చేస్తుంది. కానీ ఇది బ్లౌజ్ కొలత మెయిన్ డాట్ 15 అయితే కాదండి. చూడండి, ట్వెల్వ్ అండ్ హాఫ్. అంటే ఇలా 12.5కి మార్కింగ్ వేసుకుంటాం. మార్కింగ్ ఎప్పుడు కూడా చూడండి ఇటువైపుకి వేయాలండి. టేపు ఇటువైపుకి వేయాలి. అటువైపుకి వేస్తే ఇంకా 1/2 ఇంచు పెరిగిపోతుంది మీకు. ఇటువైపు డౌన్కి లెక్క పెట్టుకోవాలి. చూడండి, ఇది 3 అయితే వచ్చింది డాట్ది. ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇలా మెయిన్ డాట్, ఇది మెయిన్ డాట్ అండి. దానికి 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇటు పెట్టుకోవాలి. ఓకే అండి, మెయిన్ డాట్ మొత్తం బ్లౌజ్ కల్లా ఫిట్టింగ్ వచ్చేసరికి మెయిన్ డాట్ దగ్గర ఉంటుందండి. చంకలో తీసుకోవాలి. చూద్దాం, ఇక్కడ ఒక 1/2 ఇంచు దింపుకోవాలండి లోపలికి. చంకలో తీసుకునేటప్పుడు ఇలా స్లోగా ఇలా ఇందులోకి కలుపుకోవాలి. చంక రౌండ్ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది ఖర్చుతో కలిపి 6.5. చూడండి, ఇప్పుడు డాట్స్ కలుపుతున్నాను. మన మెయిన్ డాటు ఇక్కడ తీసుకున్న డాటు మొత్తం 3 కలవాలండి. చూడండి,
ఫిట్టింగ్ అనేది ఇక్కడే ఉంటుందండి. బ్లౌజ్కి సంబంధించి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్. చాలామంది ఇది పెట్టుకోలేక బ్లౌజు నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అక్కడ అంత కష్టమేమి ఉండదు ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటే. ఇక్కడ చూసారా, నేను చూపించాను కదా, ఇక్కడ 1.5 ఇటు 1.5 సెంటర్లో ఇది చూడండి. సెంటర్లో ఇలా తీసుకుంటే 12.5 ఇలా తీసేసుకుంటే మీకు ఈజీగా మెయిన్ డాట్ అంటూ మార్కింగ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. చూడండి, చాలామందికి ఇది 3, 2.5 అలాగే ఉంటుందండి. 3.5 అలా అంత మించి అయితే ఎక్కువే ఉండదు. ఇంకా మోడల్ బ్లౌజ్ వచ్చేసరికి అది కొలత వేరేగా ఉంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ డాట్ అయితే 1/4 ఇంచే తీసుకోవాలి. అంత మించి ఎక్కువ తీసినా మనకి చంక దగ్గర నొక్కేసినట్టు ఉంటుందండి. నొక్కేసి సుంచులు వచ్చేసి బాగోదు. కట్ చేస్తున్నాను చూడండి. ఈ కస్టమర్ బ్లౌజులు 3 అండి. మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చారు, ఈవినింగ్ అలా చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ 38 సైజులో వాయిస్ ఓవర్ ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఈ బ్లౌజ్ అయితే కట్ చేయడం జరిగిందండి. వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, డాట్స్ దగ్గర మనం కింద పార్ట్స్లో మార్కింగ్ వేయలేం కాబట్టి మనం ఇలా డాట్స్ పెట్టుకుంటే డాట్లు లాక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సేప్ పట్టి చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచీలు పొడవు చూసుకున్నాం. షేప్ బెల్ట్ పొడవు ఇది 2.5. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఇది లైనింగ్ అండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. యాజ్ ఈజీగా ఈ పీసులన్నీ వీటి మీద వేసుకుని కట్ చేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.